లేస్తామని బైబిల్ చెప్తుంటే నేనేం చేస్తాను, ఇప్పుడే నేను లేస్తాను. ఈ విధంగా వెళ్ళి మూర్ఖులైన వాళ్ళు ఎంతమంది లేరండి. అసలు నరకం ఎలా ఉంటుందో, పరలోకం ఎలా ఉంటుందో నేను చూసి ప్రజలకు చెప్తారని కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కావాలని కూడా. పాము మింగితే, అనకొండ మింగితే ఎలా ఉంటుందో చూసి వస్తానని ఉన్నాడు లేదా, డిస్కవర్లో చూపించారు గతంలో. కెమెరా పెట్టుకుని సగం వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వచ్చాడు. కొంతమంది ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అలా ప్రయోగాలు చేసి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇతను ఈ పాస్టర్లు లేవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లేచాడు యేసుక్రీస్తు, ఇంకొకటి అవసరం లేదు. కానీ ఈయన మూర్ఖత్వంతో, భక్తి ఉండొచ్చు కానీ మూఢభక్తి, అతిభక్తి ఉండకూడదు. ఏదైనా అతి అయిందంటే మాత్రం దానివల్ల ఉపయోగము లేదు. ఈ పాస్టర్ కూడా అలాగే నేను లేస్తానన్నాడు. నాకు తెలిసి ఇంతవరకు కూడా పోలీసులు కంట్రోల్లోనే ఉన్నాడు ఆయన. ఎందుకంటే వదిలేస్తే సమాధిలోకి వెళ్ళిపోతాడు, ప్రాణం పోగొట్టుకుని. వీడిని చూసి అనేక మంది తయారవుతారు, ప్రాణానికి నష్టం. కాబట్టి సమాజంలో అట్లాంటి వాళ్ళని కౌన్సిలింగ్ ఇప్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఈ ముగ్గురు స్త్రీలు ఏం చేశారు, వాళ్ళంతటా వాళ్ళే చేతులు పట్టుకొని ప్రభువుని అడగకుండా నీళ్ళలో దిగేశారు. కాబట్టి వాళ్ళ విశ్వాసం ఏమైపోయింది, ఇప్పుడు ఘనపరచబడిందా, సిగ్గుపరచబడిందా? సిగ్గుపరచబడింది. చచ్చిపోయారండి వాళ్ళు ముగ్గురు కూడా. ఎందుకు నేను వాళ్ళు ఆలోచిస్తే అప్పుడప్పుడు వాళ్ళ విశ్వాసం గొప్పదే, దేవుని మీద విశ్వాసం ఉంచారు, కానీ ఆ విశ్వాసము సిగ్గుపరచబడింది. కారణం ఏంటంటే దేవుణ్ణి పర్మిషన్ లేకుండా నీళ్ళల్లో దిగేశారు వాళ్ళు. దేవుడికి కావాలి అనుకుంటే ఖచ్చితంగా కాపాడేవాడు. దేవుని పర్మిషన్ ఉంది కాబట్టి దానియేలుని దేవుడు కాపాడాడు. దేవుని పర్మిషన్ ఉంది కాబట్టి ఆ ముగ్గురు అగ్నిగుండం నుంచి దేవుడు కాపాడకుండా వచ్చాడు. మరి దేవుడు ఒక్కోసారి పర్మిషన్ ఇవ్వాల, స్టెఫన్ను రాళ్ళతో కొడుతున్నాడు, కొట్టి చంపేశారు. దేవుడు కాపాడలేదు ఎందుకని అక్కడ? ఒకరినేమో అప్పగించాడు, ఒకరినేమో కాపాడాడు. దేవుని చిత్తం అన్ని చోట్ల ఒకేలాగా ఉండదు, ఒక్కొక్క చోట ఒక్కోలాగా ఉండదు. గుర్తుపెట్టుకోండి, మనం ఏది చేయాలన్నా ప్రభు చిత్తం ఉందా లేదా, ప్రభు ఇది నీకు ఇష్టమా కాదని ప్రార్థన చేసి అడగాలి. దావీదు ఉన్నాడు. దావీదు ఏం చేస్తాడు, ఒకసారి సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుతా. దావీదు మిక్కిలి దుఃఖపడెను. మొదటి సమూయేలు 36. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళరూవి దావీదును చంపుదాం రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడు అహీమేలెకు కుమారుడు అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చెను. 8వ వచనం, నేను ఈ దండును తరిమిన దాన్ని కలుసుకుందునని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా తరుము, నిత్యంగా నీవు నీ వారిని కలుసుకుని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చాను. ఇక్కడ చూడండి వాక్యం ఏముంది, దావీదు యొక్క భార్యలు బిడ్డలందరినీ పట్టుకుపోయారు. మరి దావీదు వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాడా, ప్రభు దగ్గర అడిగాడా? మీరు చెప్పండి. పర్మిషన్ అడిగా, ప్రభా. ఇప్పుడు చెప్పేవాడు దేవుడు ఉన్నప్పుడు అడగడానికి మనకేంటో ప్రాబ్లం నాకు తెలియదు. చాలామంది తొందరపడి సొంతగా చేసేస్తూ ఉంటారు. అబ్రహాముకు కూడా దేవుడు నీ కుమారుని ఇస్తానని చెబితే దేవుడు చెప్పని పని చేశారు అబ్రహాము, శారా. ఏంటి, హాగరుతో తొందరపడి చేసే పనుల వల్ల నష్టమే కానీ లాభం ఏమైనా ఉందంటారా? ఈరోజు చూడండి, ప్రపంచవ్యాప్తి, ప్రపంచం మొత్తం మీద టెర్రరిజం రానికి కారణం ఎవరు? తొందరపడి చేసిన పని అబ్రహాము, శారాలు. ఇష్మాయిల్ సంతానం అంతా ఎలాగైపోయారు చూడండి. మన చెయ్యిలా ఉంటే వాళ్ళ చెయ్యిలా వచ్చేస్తుంది. తొందరపడి మనం చేస్తే మనం నష్టపోతాం, సమాజానికి కూడా నష్టం. దావీదు అందుకే ప్రభువుని అడిగాడు, ప్రభా నేను ఆ దండును తరిమితే కలుసుకుంటానా? దేవుడు అన్నాడు, తరుము, నీ వారందరినీ నువ్వు సంపాదించుకుంటావు. మనం ఏదైనా చేయాలి అంటే ముందుగా ప్రభు దగ్గర పర్మిషన్ అడిగితే దేవుడు ఓకే అంటే మనం చేసేయచ్చు. ఇప్పుడు దావీదు కాబట్టి దేవుడిని అడిగాడు, సమాధానం పొందుకున్నాడు. ఇప్పుడు మీరు కూడా ప్రార్థన చేస్తారు, ఏదైనా సమస్య వచ్చిన, ప్రభువా నేను ఏం చేయాలని. జవాబేమో కనపడదు మీకు. ఎందుకని? ఎప్పుడైనా అడిగారు అలాగా? దావీదు ప్రతిరోజు దేవునితో సహవాసం చేశాడు కాబట్టి దేవుని దగ్గర సిగ్నల్ ఈజీగా వచ్చింది. ఇప్పుడు దేవునికి మనకి సిగ్నల్ లేదు కాబట్టి మనం అడిగినా కానీ ఆయన ఏం చెబుతున్నాడో మనకి అర్థం చేసుకోలేకపోతున్నాం. దేవుడు ఆత్మరూపిగా ఉండి మాట్లాడతాడు, మనం ఆత్మరూపిగా ఉండి వినాలి. ఈ శరీరంతో దేవుని స్వరం వినాలంటే చాలా కష్టం. ఒక్కోసారి దేవుడు మాట్లాడవచ్చు, వినగలుగుతాం, కానీ దేవునితో అనుసంధానం అయ్యి సిగ్నల్ అంతా కరెక్ట్గా ఉంటే ఆయన చెప్పేది మనకు అర్థమవుతుంది. ఇక లోపం ఏమంటే మనము దేవునితో సరి అయిన సంబంధం లేదు కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడో మనం అర్థం చేసుకోవడం, మన ఇష్టానుసారంగా చేసుకుంటాం, నష్టపోతున్నాం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి పేతురు ఒక మాట అన్నాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నీటి మీద నడిచి నీ యొద్దకు రావడానికి నాకు సెలవిమ్ము ప్రభువా అని ఆయనతో అనెను. 29వ వచనం చూడండి. ఇప్పుడు
ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. చూడండి, ఆయన రమ్మనగానే ఎవరు రమ్మన్నారు? డల్లుగా ఉన్నారు ఏంటో అందరూ. యేసుక్రీస్తు రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. ఇంతవరకు బాగుంది. యేసుక్రీస్తు రమ్మని చెప్పగానే పేతురు దోణి దిగాడు. ఇప్పుడు మేడ దిగాం, లేదంటే ఈ ప్లేస్ దిగాం, ఎక్కడికి వెళ్తాం మనం? నేల మీద దిగుతాం, ఓకే. కానీ పేతురు దోణి దిగి దేని మీద నిలబడ్డాడు? నీళ్ళ మీద. పేతురు దోణి దిగి ఉంది. దోణి దిగి నీటి మీద నడవటం స్టార్ట్ చేసి ఎప్పుడైతే దోణిలోంచి దిగి ఫస్ట్ స్టెప్ వేసాడో ఆ స్టెప్ ఎక్కడ పడింది? నీళ్ళ మీద. నీళ్ళ మీద మీరు కాలు పెట్టి చూడండి, కిందకి వెళ్తారా పైన నిలబడతారా? వెళ్ళిపోతాయి మన కాళ్ళు. కానీ పేతురు దిగి ఆ పాదం పెట్టగానే ఆయనకి సాలిడ్ రోడ్ పడిపోయింది. ఎలాగా? ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు రా అని చెప్పాడో, రమ్మని చెప్పగానే ఆ దేవుని నుండి వచ్చిన మాట పర్మిషన్ ఏం చేసిందంటే ఆ నీటి మీద కూడా దారిని ఏర్పాటు చేసింది. ప్రభువు మనకి నీళ్ల మీద దారి ఏర్పాటు చేయగలడు. నీళ్లను రెండుగా చీల్చి 6 నెలలను కూడా నడిపించగలడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుని చిత్తములో ఆయన ఏదైనా చేసేస్తాడండి. పేతురు నీళ్ల మీద నడవడానికి అవకాశం దొరికింది. ఇప్పుడు 12 మంది శిష్యులు కదా ప్రభువుకి. ఈ 12 మందిలో పేతురు ఒక్కడే ఎందుకు నడిచాడు నీటి మీద? చెప్పండి. 12 మంది శిష్యుల్లో పేతురు ఒక్కడే నీటి మీద ఎందుకు నడిచాడు? కారణం ఏంటి? పర్మిషన్ అడిగిన తర్వాత ఇచ్చాడు కదా. యేసుక్రీస్తు వచ్చి పేతురు నువ్వు రా అని చెప్పలా. యేసుక్రీస్తు వారు వచ్చి ఏ శిష్యుని కూడా నువ్వు రా అని చెప్పలా. అలా ఉన్నాడు. ఈ పేతురు ఒక్కడే ఎందుకు నడిచాడంటే ఈ 12 మంది ఏమనో అమ్మో మనం నడవలేమనుకున్నారు, కానీ పేతురు ఒక్కడు నేను నడవగలనని ప్రభువుని అడిగాడు. ఆశగల ప్రాణ దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. మీకు ఆశ ఉంటే అద్భుత కార్యాలు చేయడానికి దేవుడు మీకు పర్మిషన్ ఇస్తాడు. ఆశ లేకపోతే ఏది రాదు. ఒక్క శిష్యుడే నడిచాడు, ఆయన పేరు రాయబడింది. మిగతా 11 మంది శిష్యులు నడవలేదు. కారణం ఏంటంటే వాళ్ళకి ఆశ లేదు, అద్భుతం చేయలేనటువంటి అసలు ఆశ వాళ్ళకి లేని. గుర్తుపెట్టుకోండి, నీకు ఏదైనా ప్రభు కోసం చేయాలంటే అసాధ్యమైన దాన్ని కూడా దేవుడు చేయిస్తాడు. ఎప్పుడంటే నీకు హృదయంలో డిజైర్ అనేది ఉంటే కనుక దేవుడు ఖచ్చితంగా చూడండి. వెలుటకు నీళ్ళ మీద నడిచెను, కానీ 30 వచనం గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. దేని చూసి భయపడ్డాడు? చెప్పండి, దేని చూసి భయపడ్డాడు? గాలిని ఎందుకు చూసాడండి? ఇప్పుడు వరకు యేసుక్రీస్తు వైపు చూచినంతసేపేమో నీటి మీద బాగానే నడిచాడు, సంతోషపడ్డాడు, నేను నీళ్ళ మీద కాలు పెట్టానో నడుస్తున్నాను. కానీ ఎప్పుడైతే పక్కకు తిరిగి గాలిని చూచాడో వెంటనే అతను ఏం చేశాడంట? భయపడి మునిగిపోసాగి. ఇప్పుడు భయం ఎప్పుడు వస్తుంది చెప్పండి? విశ్వాసము లేనప్పుడు ఇంకా కరెక్ట్గా అక్కడ ఏం చెప్పాలి? ప్రభు వైపు చూసినంతసేపు భయం లేదు, ఎప్పుడైతే ప్రక్కకు చూశాడో భయం వచ్చేసింది. మీరు గుర్తుపెట్టుకోండి, దేవునిలో ఆత్మీయ స్థితిలో బాగా నడిచినంతసేపు ధైర్యంగా ఉంటారు. ఎప్పుడైతే ప్రభువుని కాకుండా లోకాన్ని చూస్తారో, పరిస్థితులను చూస్తారు, దాని అర్థం ఏంటంటే ఇప్పుడు దేవుని నమ్మేవాడు హాస్పిటల్కి వెళ్తారు, డాక్టరు అసలు ఛాన్స్ లేదని చెప్తారు. మీరు ఎవరు నమ్ముతారు? దేవుని నమ్ముతారా, డాక్టర్ నమ్ముతారా? ఏదేమైనా కానీ డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుంటాయి. అంటే లోకం వైపు చూడటం అంటే, గాలి వైపు చూడటం అంటే పరిస్థితుల వైపు చూడటం అనమాట. చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నాయి? గాలి కొట్టేస్తుంది, తుఫాను కొట్టేస్తుంది. కానీ దగ్గరే ఉన్న దేవుణ్ణి చూసి కూడా అల్ప విశ్వాసం వచ్చేసింది, విశ్వాసం సరిగా లేదు. గాలిని చూశాడు, వెంటనే భయపడిపోయి మునిగిపోసా. ఇక్కడ చాలా మనం నేర్చుకోవాల్సిన విషయం అంటే, మీరైనా ఆత్మీయ స్థితిలో ప్రభు వైపు చూసినంతసేపు బాగా చూడగలరు. ఎప్పుడైతే లోకం వైపు చూస్తారో, పరిస్థితుల వైపు చూస్తారో, మీరు వెంటనే మునిగిపోతారు, భయపడిపోతారు. ఇజ్రాయేల్ అందరినీ 40 దినాలు గొలియాతు వచ్చి భయపెడుతున్నాడు. దేన్ని బట్టి భయపెడుతున్నాడు చెప్పండి? గొలియాతుకి ఎందుకు భయపడ్డారు ఇజ్రాయేల్ సైన్యం అంతా? దేని చూసి భయపడ్డారు? పరిస్థితి కంటికి కనపడదు. ఏంటి? మనం ఎంతున్నామో అతను ఎంతున్నాడు, 6 మూరలు జానుడు అంతా ఎత్తున్నాడు, ఒక మనిషి ఏమో చాలా తక్కువ. కాబట్టి వీళ్ళు ఏం చూశారంట? పర్సనాలిటీ చూశారు, కంటికి కనపడే పరిస్థితిని చూశారు. అదే దావీదు వచ్చాడు. దావీదు ఎక్కడికి వచ్చాడు? దావీదు కన్నును వాళ్ళ కన్ను ఒకటి కదా? చెప్పండి. దావీదు కన్ను ఆ సైనిక కన్ను ఒకటే ఫిజికల్గా, కానీ ఆత్మీయ స్థితిలో వాళ్ళు చూడలేదు. దావీదు ఆత్మీయ స్థితిలో ఉన్న దేవుని చూశాడు కాబట్టి అది ఎంత కష్టమైనా సాధ్యమైపోయింది. ఇప్పుడు మీరు ఒకటి నేర్చుకోవాలి ఏంటంటే, ఏ పరిస్థితి మీ ముందున్నా ప్రభు వైపు చూడండి, ఆ సమస్య నుండి దేవుడే మిమ్మల్ని గడ్డు కనిపిస్తాడు.
దావీదు దగ్గర మనం ఏం నేర్చుకోవాలంటే పరిస్థితులను చూడొద్దు, ప్రభు వైపు చూడండి. దేవుని వైపు ఎంతకాలం మీరు చూస్తారో మీరు చక్కగా నడవగలుగుతారు. దేవుని వైపు కాకుండా లోకం వైపు చూశారంటే కనుక మీకు భయం వచ్చేస్తుంది. దేని గురించి అయినా భయం ఉందా మీకు? ఫ్యూచర్ గురించి, అప్పుల గురించి, బిడ్డల గురించి, మీ ఆరోగ్యం గురించి భయం అనేది ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. భయం అనేది దేవుడిచ్చింది కానే కాదు, అది మనం తెచ్చుకుంది. ఏదైనా తోటలో పాపం చేశారు అవ్వాదాములు. వాళ్ళు ఏం చేశారు? భయపడి ఎక్కడ దాక్కున్నారు? సిగ్గుపడి భయపడి ఆకుల చాటుకి వెళ్ళిపోయారు. ప్రభు వచ్చి ఆదాము ఎక్కడంటే, ప్రభువా మేము ఇక్కడ దాక్కున్నాం. ఎందుకు దాక్కున్నావు? తినవద్దన పండు తిన్నావా? పాపము చేశారు, లోకం వైపు తిరిగారు కాబట్టి వాళ్ళకి భయం వచ్చింది. మనలో భయం ఎప్పుడు వస్తుందంటే పాపం ఉన్నప్పుడు, లోకం వైపు చూసినప్పుడు. ఎప్పుడైతే మీరు దేవుని వైపు చూస్తారో అప్పుడు మీకు భయం అనేది ఇందే చెప్పేది. విశ్వసించేవాడు కలవరపడడు, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు లోకాన్ని చూసి గాలిని చూసి కలవరపడడు. ఎప్పుడైతే పక్కకు చూస్తామో అప్పుడు మనకు కలవరం వచ్చేస్తుంది. తర్వాత పేతురు ఏం చేశాడు? ప్రభువా నన్ను రక్షించుమని 31 వచనం కేకలు వేశాడు. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని ఏమన్నాడు? అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితేవని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అడిగాను. అంతలో దోణిలో ఉన్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడని చెప్పానుకో మృక్కిరి. చూడండి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. ముందు చక్కగా నడిచాడు, తర్వాత కేకలేస్తున్నాడు. దేనికోసం? ప్రభువా నన్ను రక్షించు. వెంటనే మీరు ఎప్పుడైనా కానీ మునిగిపోయే స్థితి వచ్చినప్పుడు, పడిపోయే స్థితి వచ్చినప్పుడు, ఏదో ఒక పరిస్థితి వచ్చినప్పుడు మీరు ప్రభువుకు కేకలు పెట్టారు లేదా? ప్రార్థన చేశారు లేదా? ప్రభువా నన్ను రక్షించు, నా స్థితి నుండి నన్ను తప్పించు, మరణం నన్ను తప్పించు, ఈ ఇరుక్కుపోయి ఉన్నాను ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభువా అని మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? దేవుడు జవాబు ఎప్పుడు ఇస్తాడంటే ఇక్కడ ఏముంది? వెంటనే ఉందా, లేట్ అని ఉందా? వెంటనే. మునిగిపోయేవాడిని దేవుడు వెంటనే చేయి పట్టుకొని పైకి లేపిన తర్వాత ఏమన్నాడు? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డా? సందేహం ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఇప్పుడు చదివేకున్నాగా. సందేహం ఎందుకు వస్తుంది? అల్ప విశ్వాసం ఉన్నాడు అంటే ఎక్కువ విశ్వాసం లేనాడు అంటే దేవుడు ఇస్తాడంటావా? దేవుడు చేస్తాడంటావా? అల్ప విశ్వాసం. చాలామంది సేవకులు వర్షాల కోసం ప్రార్థన చేస్తున్నారు. ఇది మోటివేషనల్ స్పీకర్స్ చెప్తారు, పాస్టర్లు చెప్తారు, మీకు బాగా తెలిసిందే. వీళ్ళందరూ అంటే వర్షాల కోసం ప్రార్థన చేయడానికి, కూడుకోవడానికి ఒక మందిరానికి ఒక ప్లేస్కి వెళ్తున్నారంట. ఒక పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయి చిన్న పాప ఏం చేసిందంటే ఒక గొడుగు తీసుకొని వచ్చింది. అక్కడికి వెళ్ళిపోయారు, ప్రార్థన చేస్తారు. అడిగారంట, అమ్మ ఏంటి గొడుగు తెచ్చే, వర్షం లేదుగా, బాగానే ఉంది కదా. మనం ప్రార్థన చేస్తున్నాం వర్షం రావాలని, కాబట్టి మనం ప్రార్థన అయిపోయి వర్షం వస్తే ఇంటికి వెళ్ళేటప్పుడు నేను తడిచిపోతాను కాబట్టి నేను గొడుగు తెచ్చుకున్నాను అని చెప్పిందని. మిగతా వాళ్ళందరికీ ఎట్ట చెంప మీద కొట్టినట్టు ఉందా లేదా? వాళ్ళు చేసేది వర్షం రావడానికి, కానీ ఏమొస్తుంది అని చెప్పి గొడుగు తెచ్చుకోవాలి. ఈ చిన్న పాప గొడుగు తెచ్చుకుంది, ఎందుకంటే చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిస్తే తడిచిపోతా కదా నేను. చూడండి, మనకైతే ఉండదు అలాంటి విశ్వాసం. నువ్వు విశ్వసించినప్పుడు మీరేం చేయాలంటే ఆ గొడుగు అనేదాన్ని చూపించాలి దేవునికి. కార్యము, ప్రభువా నేను నమ్ముతున్నాను, నేను ఏదైతే అడుగుతున్నానో నేను అది పొందుకుంటానో, నేను నమ్ముతున్నాను, ఆ గొడుగుని చూపించాలి ప్రభుకి. అప్పుడు ప్రభు అంటాడు, విశ్వసించావు కాబట్టి నీకు నేను చేస్తాను. అందరికీ చేయండి, విశ్వసించిన వాళ్ళకే చేస్తాడు. విశ్వసించేవాడు దేనికి కలవరపడడు, భయపడాడు. ఇంకా చూడండి, పేతురు ఒక్కడే విశ్వసించాడు కాబట్టి నీళ్ళ మీద నడిచాడు. ఆ చిన్న బాలిక ఒక్కటే విశ్వసించింది కాబట్టి గొడుగు తెచ్చుకుంది. మీరు కూడా విశ్వసించినప్పుడు మీ విశ్వాసాన్ని ప్రభువుకు చూపించాలి. ప్రభువా ఇగో ఈ విషయం నేను నమ్ముతున్నాను, ఖచ్చితంగా నాకు కార్యం చేస్తారు. ఒక సామెత ఉంటుంది, గుర్రం దొరికిందని నాడ కొంటారా, నాడ దొరికిందని గుర్రం కొంటారా? యాక్చువల్గా కదా, నాడ దొరికితే గుర్రం కొంటారు కదా, నాడ దొరికిందని గుర్రాన్ని కొంటారు. మన ప్రార్థన ఎలా ఉండాలంటే, గుర్రం కొనదా దేవుడని నాడ కొంటాడు. నాడ కొని ప్రార్థన చేయండి, దేవుడు ఏమిస్తాడు? గుర్రాన్ని ఇస్తాడు. అవును కదా? విశ్వాసం అంటే అదే, నిరీక్షింపబడు వాడి యొక్క నిజస్వరూపము అదృశ్యమైన ఉన్నటువంటి రుజువై ఉన్నది. కాబట్టి మన విశ్వాసాన్ని ప్రభుకు చూపిస్తే నాడకుండా ఎందుకురా అంటే, గుర్రాన్ని ఇస్తాడు దేవుడు, దాన్ని గట్టేయడానికి తాడుగా ఉన్నానంటే నేను నాడగా ఉన్నాను అంటాడు. విశ్వాసం అంటే రాకముందే దాన్ని ఉన్నట్టుగా చూడటం. పేతురు కూడా విశ్వసించాడు, ప్రభువుని అడిగాడు, పేతురు ఒక్కడే నడిచాడు. ఎవరైతే విశ్వసిస్తారో దేవుడు వాళ్ళకే కార్యం చేస్తాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని దగ్గర కార్యం జరగాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంట? విశ్వాసము ఉంచాలి.
ఎప్పుడైతే పేతురు ప్రభు వైపు చూశాడు అంతసేపు బాగా నడిచాడు, ఎప్పుడైతే పరిస్థితి వైపు చూసి గాలి వైపు చూశాడు భయపడి మునిగిపోయాడు. కానీ దేవుడు విడిచిపెట్టాడా? చేయి పట్టుకొని పైకి, మీరు అనుకుంటున్నారు ప్రభు నన్ను విడిచిపెట్టేసాడేమో, నేను కేకలేస్తున్నా, నేను మునిగిపోతున్నాను, నేను పడిపోతున్నాను, రోగంలో బాధపడుతున్నాను, అప్పుల్లో కూరుకుపోయిన ప్రభు విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడు. ఖచ్చితంగా ఆయన నీ చేయి పట్టుకుని పైకి లేపుతాడు, వెంటనే లేపుతాడు. ఒక్కొక్కసారి ఆలస్యం అవ్వచ్చు, ఎందుకంటే దేవుడు మనల్ని పరీక్షించడానికి కూడా కొన్నిసార్లు అలాగే మౌనంగా ఉండి చూస్తూ ఉంటాడు. దాని ఎగ్జాంపుల్ ఏంటి? ఒక గుడ్డివాడు వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలేస్తున్నాడు. ప్రభు పలికిన వాళ్ళకి జవాబు ఇవ్వాల, ఊరకున్నాడు, నడుచుకుని వెళ్ళిపోతాను. మరి ఎక్కువగా కేకలేసాడు, అప్పుడు దేవుడు ఆగిపోయాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనం కేకలు వేసినప్పుడు ఒక్కొక్కసారి వెంటనే జవాబిస్తూ, కొద్దిగా ఆలస్యం చేస్తాడు. కానీ మన ప్రార్థన మాత్రం ఆపకూడదు, లోకం వైపు చూడకూడదు. విశ్వసిస్తే కనుక నీవు కలవరపడవంతే. దేని గురించి కూడా నువ్వు ఒక్క నిమిషం కలవరపడ్డావంటే ఆ నిమిషము ప్రభువుని నువ్వు విశ్వాసము ఉంచడం. అందుకే ప్రభు అంటాడు, అల్ప విశ్వాసి నువ్వు ఎందుకు సందేహపడ్డావు? సందేహపడడానికి కారణం ఏంటి? లోకం వైపు చూడటం. లోకం వైపు చూశారంటే కనుక ఖచ్చితంగా మనకి భయము వచ్చేస్తుంది. పరిస్థితుల వైపు చూశారంటే కనుక ఖచ్చితంగా మనకి భయం వచ్చేస్తుంది. కాబట్టి పరిస్థితుల వైపు చూడొద్దు. అందుకే మరియమ్మ కూడా పరిస్థితుల వైపు చూసింది. వివాహం కాకుండా గర్భం ధరిస్తే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుని వెంటనే భయపడిపోయింది. అయ్యో నాకు పురుషుడు తెలియదు, నాకు పురుషుని ఎరగను కదా, ఇది ఎలా సాధ్యం? పరిస్థితుల వైపు చూస్తే భయపడిపోతే అప్పుడు ప్రభు అంటే ఇది సాధ్యం ఎలాగంటే పరిశుద్ధాత్మలో నీవు గర్భం ధరిస్తావు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి విశ్వాసము ఉన్న చోట కలవరం అనేది ఉండదు, కలవరం ఉన్న చోట విశ్వాసం అనేది ఉండదు. నీకేదో ఉందో గమనించుకోండి ఒకసారి. మీకు విశ్వాసం ఉందా, కలవరం ఉందా? నన్ను అడిగితే రెండు ఉంటాయి మన దగ్గర, అవునట్టు కదంటారా? ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటుంది, ప్రతి మనిషిలో విశ్వాసం ఉంటుంది, కలవరం కూడా ఉంటుంది. కానీ మనం దేన్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలంటే విశ్వాసాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ కలవరము ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మీరు దేనికి ఎక్కువగా ఫుడ్ పెడితే అది ఎక్కువగా పనిచేస్తుంది, అవునా కదా? దేనికి ఎక్కువ పని పెడతారో అదే ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, విశ్వసించేవాడు ఎప్పుడు కూడా కలవరపడడు. ఈ రోజు నుండి మీరు ఏ విషయంలో, ఏ సిచ్యువేషన్లోనైనా కలవరం వస్తే ఒక్కసారి నా దేవుడు ఉన్నాడు, ఏదైనా చేయగలడు అని ప్రభు మీద ఆనుకోవడానికి ప్రయత్నం చేయండి. కలవరపడొద్దు. సర్వకృపానిదైన దేవుడు మనకు ఉండగా, అన్నీ ఆయన ఇచ్చేవాడు ఉండగా మనం ఎందుకు కలవరపడాలి? కాబట్టి టెన్షన్ ఫ్రీ, టెన్షన్ పడకండి దేని కూడా. చిన్న నాటికి ఏమైపోతుంది ఎందుకు? మీరు చింతించడం వల్ల మీ చింత మూడు ఎక్కువ కూడా చేయగలరా లేదా? కొంచెం కూడా. కాబట్టి చింతించే ఉపయోగం ఏముంది? చింతించడం వల్ల అవకాశము లేదు, ఉపయోగము లేదు. కాబట్టి ప్రభు వైపు చూడండి, కలవరపడొద్దు, ధైర్యంగా ఉండండి, విశ్వాసం ఉంచండి. దేవుడు ఖచ్చితంగా పడిపోయినా మనం లేపుతాడా లేదా? లేపుతాడు. కానీ పడిపోవద్దు, అల్ప విశ్వాసంతో మీరు ఉండొద్దు. ప్రార్థన చేద్దాం, తలలో ఉంచండి ఒకసారి. స్తోత్రం నాయన, పరిశుద్ధుడైన యేసు మీకు వందనాలు. సర్వశక్తి కలిగిన దేవా నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నా. పరిశుద్ధమైన తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. విశ్వసించేవాడు కలవరపడు, మీ హృదయంలో కలవరపడనీయకుడి. మాకు కలవరము భయం ఎప్పుడు వస్తుందంటే లోకం వైపు చూచినప్పుడు, లోకంలో ఉన్న పరిస్థితులు చూచినప్పుడు ఇంకా సాధ్యము కాదేమో, ఇంకా అసాధ్యమేమో, ఇంకా మా వలన కాదేమో అని మేము పరిస్థితులు చూడటం వల్ల మేము భయపడిపోతున్నాం నాయన. దావీదు నాయన పరిస్థితులు చూడలేదుగా నీ శక్తిని చూచాడు. యుద్ధము యెహోవాదే అని చెప్పాడు ప్రభు. కాబట్టి మేము ప్రార్థన చేస్తున్నాం, మా పక్షంగా యుద్ధం చేసేది నీవు నాయన. దావీదుకున్న మనసు, దావీదుకున్న ఆత్మీయత, దావీదుకున్న కంచిని చూపును దయచేయండి. పేతురు ఒక్కడే నిలబడ్డాడు. 12 మంది శిష్యుల్లో పేతురు ఒక్కడే ముందుకొచ్చాడు, ఆశపడ్డాడు అద్భుతాలు చూడాలని. తను అడిగిన రీతిగా మీరు సహాయం చేసిన ఆయన నీటి మీద నడిపించారు నాయన. మేము ఎప్పుడైతే విశ్వాసంతో అడిగేస్తామో జ్వాలలు కానీ నాయన, నీటి చలములు కానీ మమ్మల్ని ముంచలేవు, కాల్చలేవో. అట్టి కృప మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. స్తోత్రం 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 తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తమైన దేవా,
మా విశ్వాస జీవితంలో అల్ప విశ్వాసము లేకుండా, కలవరము లేకుండా మీరు మాకు సహాయం చేయండి నాయన. అనేక సార్లు కలవరపడ్డాము, అనేక సార్లు దిగులు పడ్డాము, అనేక సార్లు చింతపడ్డాము. వాటన్నిటి నుండి మీరు తప్పించండి నాయన. ఇక నుండి దేని గూర్చి మేము చింతపడక, దిగులు పడక, కలవరపడక ధైర్యంగా ప్రతి పరిస్థితిని ఎదుర్కొని కృప దయచేయండి నాయన. అట్టి మనస్సులు మీరు మాకు అనుగ్రహించండి. దృఢమైన మనస్సు మీరు మాకు దయచేయండి నాయన. పేతురు నీ వైపు చూసినంతసేపు బాగా నడిచాడు. మేము కూడా నాయన ఆత్మీయ స్థితిలో బాగా నడిచినంత కాలము బాగానే ఉంటే, ఎప్పుడైతే లోకం వైపు, పరిస్థితుల వైపు చూస్తాం మేము పడిపోతాం. పడిపోయే స్థితి మాకు రాకుండా మమ్మల్ని నిలబెట్టండి. ఒకవేళ మేము పడిపోయే స్థితిలో ఉంటే దావీదు కుమారుడా యేసు మమ్మల్ని కరుణించు ప్రభా. పైకి లేపండి నాయన. చేయి పట్టుకొని దేవుడు లేపుతాడు. నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తారని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభు. మా చేయి పట్టుకొని మమ్మల్ని లేపండి నాయన. మమ్మల్ని కనికరించండి యేసు. మీకు వందనాలు, స్తోత్రాలు. జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి ఎంతండి, మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ విశ్వాసంలో పడిపోయిన స్థితిలో మమ్మల్ని నిలబెట్టి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. తరలేరా, యువతరమా తరలేరా, యువజనమా కదలేరా, యువతరమా తరలేరా. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు పనికై కదలేరా, ప్రభు కొరకై తరలేరా, ప్రభు పనికై కదలేరా, ప్రభు కొరకై తరలేరా. రా కదలేరా, రా తరలేరా, రా కదలేరా, రా తరలేరా. నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా, రక్షించు వారెవరు లేకనే చేజారి పోవుచుండగా, నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా, రక్షించు వారెవరు లేకనే చేజారి పోవుచుండగా, నీకేల నిర్లక్ష్యము, ఎందుకు అలక్ష్యము? ప్రభు మనస్సుని వెరుగుము, ప్రభు కొరకై పని చేయుము. నీకేల నిర్లక్ష్యము, ఎందుకు అలక్ష్యము? ప్రభు మనస్సుని వెరుగుము, ప్రభు కొరకై పని చేయుము. రా కదలిరా, రా తరలిరా,
అపవాది గర్జించు సింహమై అంతట తిరుగాడుచుండగా ఎవరిని మృంగుదును అని కనిపెట్టి పోరాడుచుండగా అపవాది గర్జించు సింహమై అంతట తిరుగాడుచుండగా ఎవరిని మృంగుదును అని కనిపెట్టి పోరాడుచుండగా ప్రభు చేతిలో బాణమై సాతాను ఎదిరించుము బలమైన దుర్గమై దాని క్రియలను లయపరచుము ప్రభు చేతిలో బాణమై సాతాను ఎదిరించుము బలమైన దుర్గమై దాని క్రియలను లయపరచుము రా కదలిరా రా కదలిరా రా కదలిరా రా కదలిరా వ్యర్థమైన ప్రతి వాటికై పరుగులేలవో సోదరా అల్పమైన ఈ భోగము విడిచిపెట్టు ఓ సోదరి వ్యర్థమైన ప్రతి వాటికై పరుగులేలవో సోదరా అల్పమైన ఈ భోగము విడిచిపెట్టు ఓ సోదరి ఒకటే విలువైనది నీ బ్రతుకును మార్చునది ప్రభు ప్రేమను నీ వెరుగుము ప్రభు దర్శనం నెరవేర్చుము ఒకటే విలువైనది నీ బ్రతుకును మార్చునది ప్రభు ప్రేమను నీ వెరుగుము ప్రభు దర్శనం నెరవేర్చుము రా కదలిరా రా కదలిరా రా కదలిరా రా కదలిరా యువజనమా కదలిరా యువతరమా కదలిరా యువజనమా కదలిరా యువతరమా కదలిరా ప్రభు యేసుకు నీవు కావాలి ప్రభు చెంతకు నీవు చేరాలి ప్రభు యేసుకు నీవు కావాలి ప్రభు చెంతకు నీవు చేరాలి ప్రభు పనికై కదలిరా ప్రభు కొరకై కదలిరా ప్రభు పనికై కదలిరా